పాపం నందుగాడికి ఈ సరదాలు గాని, ఈ ఆస్తిపాస్తులు గాని, ఈ సంతోషాలు గాని అప్పట్లో ఏమీ దక్కలేదు. ఒరే నందు, చూసావారా మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో? అత్తయ్య, అయిపోయిన పెళ్లికి బ్యాండ్ బాజాలు ఎందుకు చెప్పండి? వాళ్ళ పెళ్ళైపోయి ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు జరగబోతున్న పెళ్లి గురించి మాట్లాడుకుందాం. పంతులు గారు, ఇక మీరు జరగాల్సిన కార్యక్రమం చూడొచ్చు. అలాగేనండి, లగ్నపత్రిక రాస్తాను. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే పంతులు గారు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయ్యా, వధూవరుల తల్లిదండ్రులు తాంబూలాన్ని ఇచ్చిపుచ్చుకోండి. ముందు ఇచ్చే ముందు మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇవ్వండి. అలాగే మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇరువురు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. అంతకుముందు అడగాల్సింది వేరే ఒకటి ఉంది పంతులు గారు. తల్లిదండ్రులకి ఇష్టమేనా అని అడగడం కాదు. ముందు అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకిష్టమేనా అని అడగండి. పెళ్లిలో పెద్దవాళ్ల ప్రమేయం కంటే చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలే ముఖ్యం. ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదు. వాళ్ళు ఇష్టపడ్డాకే పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశారని విన్నాను. అందువల్ల ఆ మాట చెప్పలేదు బాబు. అయినా మీరన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకున్నట్టే ఒక మాట అనిపించేస్తే సరి. ఏమ్మా, అబ్బాయిని చేసుకోవడం మీకు పరిపూర్ణంగా ఇష్టమేనా? ఎవరి బలవంతమేమీ లేదు కదా? లేదండి, ఆయన్ని చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. బాబు, మీకు అమ్మాయిని చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమేగా? ఎవరి బలవంతమేమీ లేదుగా? నా ఇష్టపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను పంతులు గారు. వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం పంతులు గారు. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మేమీ పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాం. గీత బంగారం. ఎవరు కాదనుకుంటారు? ఎవరు వద్దనుకుంటారు? ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకోండి. ఇలా రారా. ఎవర్రా నువ్వు? సార్, అది మూర్తి గారు,
రేయ్ రామా, నవ్వరా, స్మైల్. వచ్చే జన్మలో మాలాగా గొప్ప ధనవంతులై పుడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి గొప్ప గొప్ప ఆల్బమ్స్లో ఫోటో దిగే అవకాశం ప్రతిసారి రాదు. దానికి ఎంతో అదృష్టం ఉండాలి. గిరిగారు, మేడం, మీరు మేడం అని పిలవకండి. మీరు పేరు పెట్టి పిలవచ్చు. అయ్యో లేదు మేడం, మేడం అని పిలిస్తేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది. సారీ అండి, ఆ మూర్తి గారి ప్రవర్తన మాకు నచ్చదు. కానీ అక్కడ ఏం చేయలేకపోయాం. ఏం చేస్తామండి, వాళ్ళు పెద్దవాళ్ళు, మాలాంటి వాళ్ళం బతకడానికి వచ్చాం. వాళ్ళు అంటారు, మేం పడతాం. అలా పడాల్సిన కర్మేం లేదండి. పేదవాడైతే కష్టపడాలి కానీ మాట పడాల్సిన పనేం లేదు. ఆత్మగౌరవాన్ని చంపుకోక్కర్లేదు. మీరెందుకు మీకోసం నిలబడరు? మీరెందుకు మీకోసం మాట్లాడరు? అవమానాన్ని భరిస్తూ వెళ్ళిపోతారా? నేను తప్పు చేశాను కదండి. మీరు చేసింది పొరపాటండి, కానీ అది కావాలని చేసింది కాదు. అందుకు అందరి ముందు చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అయిపోయింది కదండి, ఇంకా ఎందుకు? మీరు సంతోషంగా ఉన్నారా? అయిపోయింది కదా అని అంత తేలిక తీసుకోగలరా? ఈ విషయాన్ని మర్చిపోయి మీరు సంతోషంగా ఉంటారా? మిమ్మల్నే అడిగేది. ఇంతకు ముందు ఇలాగే అవమానాలు పడుతూ ఉన్నారా? లేదండి, చెంప మీద కొట్టిన దెబ్బ గుండెకి తాకినట్టే ఉంది. కష్టంగానే ఉంది. దానికంటే కూడా కొట్టిన దానికి కూలీ కింద 500 ఇచ్చారు చూడండి, అది అంతకంటే గాయాన్ని రేపింది. కొట్టిన మనిషిని తిరిగి కొట్టలేకపోవచ్చండి, కానీ ఆ మనిషి చేసిన తప్పుని తప్పు అని చెప్పాలి. జీవితాంతం అతను చేసిన తప్పుని గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంకో చోట ఆ తప్పుని చేయకూడదు. దానికి మీరు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? ఆ డబ్బులు తిరిగిచ్చి దాంతోపాటు మీరు కష్టపడ్డ ఒక్క రూపాయిని ఆయన చేతికి ఎక్స్ట్రాగా ఇచ్చి మరీ నేను చెప్పిన మాట చెప్పండి. ఒక్క మాట చెప్పు. ఇందాక నేను ఫ్యాన్ పొరపాటున ఆన్ చేసి మీకు కోపం తెప్పించాను. ఆ కోపంతో మీరు నా చెంప మీద చేసుకున్నారు. నేను చేసిన తప్పుకి అది గుర్తించుకుంటానండి, కానీ నేను తప్పు చేయాలని చేయలేదండి. అది పొరపాటు. ఆ పొరపాటుని కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరందరి ముందు అవమానించారు. ఒక మనిషిని అలా అవమానించడం కరెక్ట్ కాదండి. పైగా మీకున్న డబ్బు అహంకారం చూపించారు చూడండి, అది అస్సలు మంచిది కాదండి. రేయ్, ఏం వాగుతున్నావురా నువ్వు? సార్, గొంతు పెంచకండి సార్. మీరు గొంతు పెంచితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. అదే నేను గొంతు పెంచాననుకోండి, ఇక్కడే కాదు, వీళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో 100 మందితోనో 1000 మందితోనో చెప్పి నా గురించి మాట్లాడుకుంటారు. అది మీకు మంచిది కాదు. మీరిచ్చిన 500కి ఇంకో 1 రూపాయి కల్పిస్తున్నాను. ఇదెందుకో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడో ఇంకో మనిషిని అవమానించకూడదు అని గుర్తు పెట్టుకోవడానికి. గుర్తుంచుకోండి సార్, ఈ రూపాయి మీకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది.
నాన్నంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు. మా నాన్నగారికి మీరంటే ఎంత గౌరవమో తెలుసు. మీరు మా నాన్నగారిని అడుగడుగున దూరం పెడుతున్నారు. దానికి కారణం కూడా నేనే అని నాకు తెలుసు. నేను మా నాన్నగారి ముందే మిమ్మల్ని మోసగాడని నానా మాటలన్నాను. ఆయన ముందు మిమ్మల్ని చిన్నపుచ్చాను. ఆయన ముందు మీరు మాట పడ్డం భరించలేక, ఆయనకి మొహం చూపించలేక మీరు ఎంతో బాధపడ్డారు. అందుకు నన్ను క్షమించండి. మా నాన్నగారు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, ఆయనకి మొహం చూపించుకోలేకపోతున్నారనే ఇలా ఉండే భావన తప్పు. ఆయన మిమ్మల్ని ఎప్పట్లాగా గౌరవంగానే చూస్తున్నారు. ఇంటికి మీరే కొడుకు అన్న ఉద్దేశంతోటే మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరేమో ఆయన ఏదో ఒక అవకాశం తీసుకొని మీతో మాట కలపడానికి ప్రయత్నించిన ప్రతిసారి మొహం చాటేస్తూ ఆయన ఎంతో బాధపడ్డారు. మా నాన్న కళ్ళలో నేను కన్నీళ్లు చూడలేకపోతున్నానండి. ఆయన్ని మీరు దూరం పెట్టడం నేను భరించలేకపోతున్నాను. దయచేసి మీ కోపాన్ని నా మీద చూపించండి, మా నాన్న మీద చూపించొద్దు ప్లీజ్. మా నాన్నకంట కన్నీళ్ళు మాత్రం నేను చూడలేను. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. మా నాన్నని మాత్రం బాధ పెట్టకండి.
ఆయన నా బాధని కొంత అర్థం చేసుకున్నారని ఊరటగా ఉన్నా దీన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఈయనలో మార్పుని గాని, ఈయన చూపిస్తున్న జాలి గాని, ఈయనతో సంతోషం గాని, శాశ్వతం అనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈయనతో సంతోషం నీటి బుడగలా ఉంటుంది. దేన్ని నమ్మలేకపోతున్నా. అమ్మా, చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత ఆ మధు విషయంలో కరెక్ట్గా ఉంది. ఒకవైపు మా అక్క, మరోవైపు నందు. ఆ పిల్లని ఏమాత్రం లెక్క చేయకుండా పక్కన పెడుతున్నా దాని పొగరు మాత్రం అనగడం లేదు. అది నా చెంప మీద చేయి చేసుకుంటా అంటుంది. నువ్వు దాని జోలికి ఎందుకెళ్ళావురా? అది నిజంగా కొట్టే రకం. ఏదైనా ఉంటే నన్ను పిలిచి కదా మాట్లాడాలి. ఆ నిజంగానే కొట్టేది. ఇప్పుడు కూరలు పీకేసిన పాములాగా పడుంది కాబట్టి కొట్టలేదు. వాళ్ళ నాన్న మాట తీసుకుని మంచి పని చేశాడు. వాళ్ళ నాన్న మాట తీసుకోవడమేంట్రా? అవునమ్మా, ఇక్కడ ఏం జరిగినా సర్దుకుపోవాలని, కిక్కురు మనకుండా పడుండాలని వాళ్ళ నాన్న ఆ పిల్లతోటి మాట తీసుకున్నాడంట. ఆ మాట కట్టుబడి నన్ను ఏమనకుండా వదిలేసింది. లేకపోతే నా చెంప మీద దాని చెయ్యి నాట్యం చేసేదంట. ఓహో, వాళ్ళ నాన్న మాట తీసుకున్నాడా? మంచి పని చేశాడ్రా. అదేమన్నది? దాని చెయ్యి నీ చెంప మీద నాట్యం చేస్తుంది అన్నదా? దాన్నిప్పుడు తీసుకురారా. దాని చెంప మీద నీ చెయ్యి నాట్యం చేసేలా చేస్తాను. అమ్మో, నువ్వేదో స్కెచ్ వేశావు. ఇది అనవసరమైన రిస్కు. రే, అవకాశం వచ్చినప్పుడు వాడేసుకోవాలరా. దాన్నిప్పుడు లాగి పెట్టి తన్నినా కిక్కురు మనకుండా పడుంటుంది. వాళ్ళ నాన్నకి మాటిచ్చింది అంటే అది ప్రాణం పోయినా జవదాటదు. కాబట్టి దాన్నిప్పుడు మనం పట్టుకుని తన్నినా పడుంటుంది. వెళ్ళి తీసుకురా చెప్తాను. వెళ్ళు. రాని దాని చెంపలు ఈరోజు బ్యాండ్ వాయించినట్టు వాయించేస్తా. అమ్మా, పిలిచారంట? ఏంటే, ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడతానే. ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్ద పిస్తా అనుకుంటున్నావా? ఒక మగాండు పట్టుకుని, అది నా కొడుకును పట్టుకుని వాడి చెంప చెల్లుమనిపిస్తానంటావా? చెంప చెల్లుమనిపిస్తాననలేదు. చెంప చెల్లుమనిపించే పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఓహో, నాకే వార్నింగ్లు ఇస్తున్నావా నువ్వు? చిచి, నేను వార్నింగ్లు ఇవ్వడం ఏంటి? మీ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నా. నువ్వు వాణ్ణి కొడతానన్నావు కదా. ఏది? కొట్టు చూద్దాం. కొట్టు. చూడండి, మీరు కావాలని ఏదో గొడవకి లాగుతున్నారు. మీరు సీరియస్గా నాతో గొడవపడ్డా మీతో గొడవపడే పరిస్థితిలో నేను లేను. దయచేసి నన్ను క్షమించండి. నేనొస్తాను. ఏయ్, ఎక్కడికి పోతున్నావే? నువ్వు నీ పాటికి ఒక మగాడిని పట్టుకుని అంత మాట అనేస్తే అది వింటూ నేను సైలెంట్గా కూర్చోవాలా? ఒరే కోటి, నీ చెంప మీద దాని చెయ్యి నాట్యం చేస్తుంది అంది కదా. ఇప్పుడు నీ చెయ్యి దాని చెంప మీద నాట్యం చేయనిరా. కొట్టా నువ్వు. కొట్టు. అమ్మాయి, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం అంత బాగోదేమో. ఏదున్నా మీరు చూసుకోండి. రేయ్, దాంతో ఒక మాట పడ్డావు. ఇప్పుడు కొట్టమంటే దంకడానికి సిగ్గులేదు? కొడతానని చెప్పిన దాని చెంప చెల్లుమనిపించాలరా. కొట్టు, లేకపోతే నేను నిన్ను. వదిలే. ఓకే, నేనెందుకు తగ్గుతా? కొడతా. కొట్టు. ఉఫ్ ఉఫ్. అమ్మా! అయ్యో, ఏంటి బాబాయ్? ఆడదాన్ని, పైగా కన్న తల్లిని పట్టుకొని ఇలా కొడతారా? అమ్మా! అయ్యో అయ్యో, అమ్మా అమ్మా, లేమ్మా. లేమ్మా. అయ్యో, ఒరే దరిద్రుడా, పన్ను కదిలిపోయింది కదా. అబ్బా, దాన్ని కొట్టమంటే నన్ను కొట్టావేంట్రా? కొట్టే సమయానికి తప్పుకుందే. నువ్వు పక్కన నిలబడ్డావు, నేనేం చేయను? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పక్కింటిని తగిలిపెట్టేయాలనుకుంటే ఆ నిప్పు మనింటికి కూడా అంటుకుంటుంది. అనవసరంగా నా మీద చేయి చేసుకోవాలనుకుంటేనే పరిస్థితి ఇలా ఉంది. పని కట్టుకొని నా జీవితం నాశనం చేయాలనుకున్నారనుకోండి, మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించుకోండి.
ఇప్పుడు ఈ టైంలో క్యాబ్ బుక్ చేస్తూ కూర్చుంటే ఆఫీస్కి లేట్ అవుతుంది. టైం అవుతుంది, కార్ ఎక్కువ వెళ్దాం. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా? అబ్బా, ఇలా ఎప్పుడు చూసినా మొబైల్ లైబ్రరీలో వెళ్తున్నట్టు సైలెంట్ గా వెళ్తూ ఉంటే చిరాకొస్తుంది. బయట కార్ల సౌండ్లు తప్ప మీ నోటి నుంచి ఒక్క మాట రాదు. నేను పాట పెట్టుకుంటాను. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు అబ్బా, మళ్ళీ ఇదే పాట. నిన్ను చూడగా. ఈ పాటని లూప్లో వేరే పెడతావు. అరగంట సేపు ఈ పాటని వినలేక చచ్చిపోవాలి. ఏ అంత గొప్ప పాట వినడానికి ఏంటి ప్రాబ్లం? అందుకని లూప్లో పెట్టి అరగంట ఇదే వినమంటే ఎలాగా? ఒక్కరోజా 2 రోజులా? ప్రతిరోజు ఇదే తంతు. ఎవడు వింటాడు ఇన్నిసార్లు ఇదే పాట? నేను వింటాగా. ఈ పాట వింటావు కానీ నా మాట వినవు కదా. దయచేసి ఈ పాట మార్చు. ఇంపాసిబుల్. అస్సలు మార్చనుగా. నేను మారుస్తా. అసలు పాటే పెట్టను. సైలెంట్గా రా. ఏ? ఈ పాట పెట్టిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు వచ్చేవి. నేను కావాలని ఆయన్ని ఉడికించడానికి నాకు నచ్చిన పాటని పదే పదే పెట్టేదాన్ని. అప్పుడొక సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు నాకు నచ్చిన పాటని ఆయనే స్వయంగా ఈ పాట పెట్టినా ఎందుకో నాకు సంతోషం కలగడం లేదు. వీడు మధ్యలో బండి ఎందుకు ఆపాడు? ఈ ఎర్రమట్టి తీసి ఎందుకు పొట్లం కట్టి బండిలో పెట్టుకున్నాడు? అసలు మట్టి తీసుకుని ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? ఏం అర్థమై చావట్లేదే. కాని వీడు మాత్రం ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థమై చావట్లేదు. కనిపెడతా. వీణ్ణి టైట్గా ఫాలో అయ్యి కనిపెడతా. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మనుషుల ముందు ఫేక్గా నటించమంటారా? అలా నటించడం నాకు చేత కాదు. సరే, నువ్వు నాకు అర్థం కావడం లేదు, నువ్వు అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు. సరే, నీ సంగతి వదిలిపెట్టు. ఆ శృతికేమైంది? శృతికేమైంది? బానే ఉంది కదా. అలా అని నువ్వు అంటున్నావు.
శృతి ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తున్నావా నువ్వు? ముందు నుంచి మధుకి తనకి పడదు. పైగా అది చిన్నపిల్ల. మధు విషయం పక్కన పెట్టు. మధు విషయంలో నువ్వే అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఆ పిల్ల అర్థం చేసుకుని సఖ్యంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. కానీ నందు విషయంలో కూడా ఆ పిల్ల చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. అన్నయ్య అనే మర్యాద లేదు. తను ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తన బిహేవియర్లో చాలా దారుణమైన మార్పులు కనిపిస్తున్నాయి. వాణ్ణి అన్నయ్యలా చూడ్డం లేదు, ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. ఏంటి ప్రాబ్లం? పిల్లలకు ఒక ఈడొచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్తారు, మొండిగా ఉంటారు. మీకు తెలియందేముంది? అలాగే నందు విషయంలో కూడా. నాకలా అనిపించడం లేదు. తనని కొంచెం తిన్నగా ఉండమని చెప్పు. నందుని అమర్యాదగా మాట్లాడడం గాని వాణ్ణి ఎదిరించి ఇష్టానికి ప్రవర్తించడం గాని చేస్తే నేను సహించని చెప్తున్నా. అయ్యో, సారీ 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 సారీ. చూసుకోలేదు. పర్లేదు, ఏం కాలేదు. ఏం కాలేదేంటి? తంగమని సౌండ్ వస్తే ఎలా రండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. మీరు ఉండండి. రబ్ చేయకపోతే తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, బుడిపే రావచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నొప్పి తగ్గిపోయింది. మీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పు. ఇందాక మా నాన్నగారు కాల్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్లారట. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారట. ఓ అవునా, సూపర్. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు, ఎల్లుండి ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారంట. వావ్, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. ఈవినింగ్ నేను ఒకసారి మా ఇంటికెళ్ళి నాన్నగారిని కలిసొద్దాం అనుకుంటున్నాను. ఓ అవునా, గుడ్. ఆఫీస్ అవ్వగానే నేను ఇట్నుంచిటే ఇంటికెళ్ళొస్తాను. అత్తే వాళ్ళకి మీరే ఈ విషయం చెప్పండి. ఇది చెప్పడానికి వచ్చాను. వర్క్ ఉంది, వెళ్ళి చూసుకుంటాను. ఒక్క నిమిషం. తీసుకో. మీ నాన్నగారు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారు కదా, ఆయన కోసం ప్రత్యేకంగా ఏదైనా కొని తీసుకువెళ్తే బాగుంటుంది అనిపించింది. ఈ డబ్బుతో ఏదైనా కొను. అదేం వద్దు. నేనిస్తున్నానని వద్దంటున్నావా? అదేం లేదు. మరి ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. ఇది చాలు.